అందరికీ నమస్కారం. ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు. ఈరోజు లక్షవారం, రేపు మొదటి శుక్రవారం, శ్రావణమాస శుక్రవారం కాబట్టి శ్రావణ శుక్రవారం మహాలక్ష్మికి శ్రీ సూక్త షోడశోపచార పూజ సమయానుకూలంగా మనకు తగిన సమయాన్ని పెట్టుకొని పూజ ఎలా చేసుకోవాలో మీ అందరికీ ఇప్పుడు చెప్తాను. ముందుగా పెద్దలు పూజ్యులు అందరూ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, మనస్సు శుచిగా ఉండి మంచిగా ఆలోచించుకుంటూ దేవుడికి మన శక్తానుసారం పూజ చేసుకుంటే చాలు. ఖరీదైన ఆభరణాలు, ఖరీదైన పళ్ళు, రకరకాల పిండి వంటలే దేవుడిని కరుణిస్తాయి, దేవుడు కరుణిస్తాడు అన్నది ఒక అపోహ అండి. మనం శుచిగా శుభ్రం చేసుకొని మంచి మనసుతోటి మనం పూజ చేసుకుంటే దేవుడు తప్పక కరుణిస్తాడు. కాబట్టి మనం ఒక శాస్త్ర పద్ధతిలోని నెమ్మదిగా క్లుప్తంగా ఆ పూజ ఎలా చేసుకోవాలో మీకు చెప్తున్నాను. మంత్రాలు, శ్రీ సూక్త షోడశోపచార పూజ పెద్ద మంత్రాలతోటి లింక్ కూడా మీకు పెడతాను. సమయం ఉన్నవాళ్ళు అన్ని మంత్రాలు చదువుకొని చేయండి. సమయం లేని వాళ్ళు మంత్రానికి వెనకాతల ఉన్న ఒక్కొక్కటి సమర్పయామి అన్నది ఏంటని సమర్పించాలో మీకు చెప్తా. ముందుగా పూజకు కావాల్సిన వస్తువులన్నీ అమర్చుకొని కూర్చోండి. అంటే పువ్వులు, పళ్ళు, అగరబత్తి, ఒత్తులు, దీపం, అలాగే నైవేద్యానికి కావాల్సిన వస్తువులు అమర్చుకొని కూర్చోండి. మొదటగా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ధ్యానం సమర్పయామి. మహాలక్ష్మిని చేతిలో ఒక పువ్వు పట్టుకొని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూ ఆ పువ్వు వేయండి. ధ్యానం సమర్పయామి. తర్వాత ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. తర్వాత నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. పువ్వు వేస్తూ అనండి. తర్వాత పాదయోపాద్యం సమర్పయామి. పువ్వుతోటి మనం పంచపాత్రని అమర్చి ఉంచుకుంటాం కదా, నీళ్ళు, మంచి నీళ్ళు, శుచిగా పట్టే నీళ్ళని, ఆ నీళ్ళని పువ్వుతో చిలకరించండి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చల్లండి. ముఖే ఆచమనయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ నీళ్ళన్ని 3 సార్లు అలా చల్లిన తర్వాత పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలు కలిపి ఉంచుకున్న వాటిని మనం పువ్వుతోటి విగ్రహం మీద చిలకరించండి. తర్వాత స్నానం సమర్పయామి. మళ్ళీ మంచి నీళ్ళని పువ్వుతోటి చిలకరించాలి. తర్వాత వస్త్రం సమర్పయామి. పత్తిని మనం ఒక ముద్దగా చేసుకొని, చిన్న పిసరు ముద్దగా చేసుకొని పసుపు కుంకుమ పెట్టి దాన్ని పత్తిని వస్త్రయుగ్మం సమర్పయామి అని సమర్పించాలి. యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తిని దారంలా తీస్తూ మధ్య మధ్యలో ముద్దగా ఉంచుకుంటూ చిన్నది చేసుకొని యజ్ఞోపవీతంగా సమర్పించాలి. తర్వాత గంధం సమర్పయామి. గంధాన్ని చిలకరించండి. ఆభరణం సమర్పయామి. మనకు శక్తి ఉంటే శ్రావణ మాసం ఏదో ఒక చిన్న చిన్న వస్తువులు ప్రతి వారం మనం కొనుక్కుంటే మనం ఆ ఆభరణాన్ని సమర్పించాలి. లేదంటే ఆభరణార్థం పుష్పం సమర్పయామి అని పువ్వు వేసి నమస్కరించుకోండి. తర్వాత పుష్పాన్ని సమర్పయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. మనకి శక్తి కొలది ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో అన్ని రకాల పువ్వులు మనం పూజ చేయొచ్చు. లేకపోతే మనకి ఎంత దొరికిన పువ్వులతోటి ఆ దొరికిన పువ్వుల్లోనే పువ్వుల్ని దేవుడి మీద సమర్పించుకోవాలి. ఆ పువ్వుల్ని సమర్పిస్తున్నప్పుడు మన టైం ఉన్నట్టయితే తప్పనిసరిగా 108 నామాలు లక్ష్మీదేవి చదువుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ పసుపు కుంకుమ పూజ చేస్తూ మీరు నామాలు చదువుకోవాలి. ఆ నామాలు చదువుకున్న తర్వాత ధూపమాగ్రాపయామి. అగరబత్తిని వెలిగించి చూపించాలి. తర్వాత దీపం దర్శయామి. ఆవు నెయ్యి దీపం శుక్రవారాలు చాలా మంచిదండి. మన శక్తి కొలది ఆవు నెయ్యి దీపం పెట్టుకుంటే మంచిది. దీపాన్ని మనం పువ్వుతోటి చూపించాలి దేవుడికి. 2 దీపాల వైపు మనం పువ్వుని చూపిస్తూ దేవుడికి చూపించి దీపం దర్శయామి అని అనాలి. తర్వాత నైవేద్యం మనకి వంటలు పూర్తి అవ్వకుండా మనం పూజ చేసుకోవాలి అని అనుకుంటే కూడా చేసుకోవచ్చండి. వంటలు పూర్తి అవ్వని వాళ్ళు మన శక్తి కొలది మనం కొనుక్కున్న పళ్ళుని మనం పళ్ళెల్లో పెట్టుకొని ఆ పండు పేరు చెప్పుకుంటూ
ప్రాణాయ స్వాహ అనుకుంటూ ఆ మంత్రం ఉంటుంది. ఆ మంత్రాలు చదువుతూ దేవుడికి నైవేద్యం నివేదన చేయాలి. తర్వాత తాంబూలం సమర్పయామి. తాంబూలం అంటే మన తమలపాకులు ఒక వక్క పొడి, తప్పకుండా వక్కపొడి పెట్టాలని మర్చిపోకూడదు. ఒకవేళ కనిపించకపోతే, దొరకకపోతే పువ్వుని కానీ అక్షంతలు కానీ పెట్టుకోవాలి. తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలం తర్వాత నీరాజనం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి అని నీరాజనం చేసుకోవాలి. తర్వాత మంత్రపుష్పానికి ఒక పెద్ద మంత్రం ఉంటుందండి. అది మనం చదువుకోలేకపోతే మంత్రపుష్పం అని మన చేతిలో ఒక రూపాయి బిళ్ళ కానీ 11 రూపాయలు కానీ ఒక పువ్వుని పెట్టి మంత్రపుష్పం సమర్పయామి అని దేవుడికి సమర్పించండి. తర్వాత ఆత్మ ప్రదక్షిణం మనందరికీ తెలుసు కదండి. ప్రదక్షిణ చేసుకుంటాం, మనకు చుట్టూ మనం 3 సార్లు తిరుగుతాం. ఆత్మ ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టుకోవాలి. తర్వాత సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సాష్టాంగం అంటే ఆడవాళ్ళు బోర్లా పాడుకొని దండం పెట్టక్కర్లేదండి. మన దేవుడి మందిరంకి ఎంత ప్లేస్ ఉంటే అంతలోనే వంగుని మనం తలని వంచుకొని గుండెల దగ్గర తల పెట్టినట్టుగా చాలండి. అలా వంగుని దండం పెట్టుకొని సాష్టాంగ నమస్కారం సమర్పయామి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. తర్వాత సర్వోపచారానికి 5-6 మంత్రాలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రం చదువుతూ ఒక్కొక్క పువ్వు వేసుకోవాలి. లేకపోయినప్పుడు సర్వోపచారాన్ని సమర్పయామి అని కొన్ని పువ్వులను తీసి దేవుని మీద పెట్టండి. తర్వాత క్షమా ప్రార్థన. ఆ మంత్రంకి బదులు మనం లెంపలు వేసుకొని ఇలా క్షమా ప్రార్థన సమర్పయామి అనండి. తర్వాత తీర్థ ప్రసాదం. తప్పకుండా కొబ్బరి నీళ్ళు కొట్టిన నీళ్ళని మనం గ్లాసులో దాచుకుంటాం కదా, ఆ నీళ్ళని మనం ప్రసాదంగా తీర్థంగా తీసుకోవచ్చు. కొంతమంది పానకం తప్పకుండా కలుపుతారు. పానకాన్నైనా మనం ప్రసాదంగా తీర్థంగా తీసుకోవాలి. ఈ తీర్థ ప్రసాదాలు మనం తీసుకుని తర్వాత అక్కడ కుటుంబ సభ్యులందరికీ మనం పంచి వాళ్ళకి మనం చిన్నపిల్లలకైతే అక్షంతలు వేయాలి. పెద్దవాళ్ళ దగ్గర మనం అక్షంతలు ఇచ్చి దండం పెట్టాలి. సుమంగళులు వాళ్ళ పూజ అయిపోయిన వెంటనే భర్తకి అక్షంతలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం చాలా ఉత్తమం అండి. సో ఇలా మీరు పూజ చేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని పొందాలని కోరుకుంటూ, ఇది సులువు పద్ధతిలో మనం చేయగలిగిన పూజ అండి. అంటే మేము నిత్య పూజగా ఇలా చేస్తాము. పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు ప్రతి మంత్రాన్ని చదువుకుంటూ చేస్తే గంట పైన పడుతుందండి. అలాగే చేసుకుంటే చాలా మంచిది. టైంని మనం చేసుకోవాలండి, టైం లేదని అనకూడదు. కానీ ఉద్యోగస్తులు క్యారేజీలు కట్టాలి, భర్తలకు క్యారేజీలు కట్టాలి, పిల్లలకి క్యారేజీలు కట్టాలి అనుకున్న వాళ్ళకి మనకి టైం దొరకదు. కాబట్టి మీరు ఈ పద్ధతిని పాటించండి. షోడశోపచారం అంటే మనం దేవుణ్ణి పిలిచి ఒక్కొక్కటి మనం దేవుడికి సమర్పించుకోవడం ఒక వరుసలో ఉంటుందన్నమాట. ఈ వరుసలో ఉన్న వస్తువుల్ని మనం సమర్పించుకుంటే, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ మనం సమర్పించుకుంటే తప్పక లక్ష్మీదేవి కటాక్షిస్తుందండి. అంటే మా చిన్నప్పుడు మా పిన్ని ఇలాగే చేసుకునేదండి. పెద్ద పూజలప్పుడు కూడా తనకి టైం ఉండేది కాదు. తను అనేది నాకు వరస తెలుసు కానీ మంత్రాలు తెలియవు, ఆ వరసలోనే పూజ చేసుకుంటాను అనేదండి. చాలా బాగా ఉండేది వాళ్ళ సంసారం. చక్కగా ఉన్నారు, పిల్లలిద్దరూ మంచిగా సెటిల్ అయ్యారు. కాబట్టి నేను అప్పటి నుంచి నాకు టైం దొరకకపోయినప్పుడు తప్పకుండా ఇలాగే చదువుకుంటాను, ఇలాగే పూజ చేసుకుంటాను. నిత్య పూజలో కూడా ఈ వరసని పాటిస్తాను. మనకు దొరికినవి దొరికినట్టుగా సమర్పించుకుంటాం, దొరకకపోతే మనసులో బాధ అనుకుంటూ సమర్పించుకుంటాం. కాబట్టి అందరూ ఈ లక్ష్మీ పూజ చేసుకుంటూ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారని అనుకుంటూ అభిలషిస్తున్నాను. నాకన్నా చిన్న వాళ్ళందరికీ ఆశీర్వచనంలో, నాకన్నా పెద్దవాళ్ళందరికీ వందనాలు. నన్ను ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. నమస్కారం. మీరు పూజ చేసుకుని కమెంట్లోని శ్రీమాత్రే నమః కానీ లక్ష్మీదేవి నమః అని కానీ కమెంట్ చేస్తే ఆ లక్ష్మీదేవికి మరొక దండం పెట్టుకున్నట్టు అవుతుంది. తప్పకుండా మన నమస్కారాలు లక్ష్మీదేవికి తెలియజేసుకుందాం. నమస్కారం.